హీరో దేశం మారుస్తాడు, బయట దేశానికి పోతాడు, ఆడున్న టెర్రరిస్టుల అడ్డాల గురించి తెలుసుకొని మన ఆర్మీకి చెప్తాడు. లేకుంటే మనోడు ఒక్కడే అందరినీ రప్ప రప్ప వేసి పడేస్తాడు. దేశం కోసం దేనికైనా రెడీ అని సాటింపేస్తాడు అన్నట్టు. సినిమాల దానికెందుకబ్బా, నిన్న మొన్న చూడలే పాకిస్తాన్ వాళ్ళ పని పట్టాలని జవాన్లకు హిమ్మతి ఇచ్చుకుంటా ర్యాలీలు చిన్నగా నడుస్తున్నాయా? ఏహే యుద్ధం వస్తే నేను బార్డర్కు పోతానికి రెడీ అని కొందరు సోషల్ మీడియాలో రాయబట్టిరి. ఏ ముచ్చటెట్లున్నా దేశం కోసం అందరం ఒక్కటైతున్నాయి. యాళ్ళ నువ్వేందక్క గింత దేడిది మాకు పని చేసినావు? జ్యోతి మేడం మన సికింద్రాబాద్ రైల్ స్టేషన్ కూడా షూట్ చేసుకోబోయిందుల్లో. 2 ఏళ్ల కిందట ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీ సార్ ఆన్లైన్ లో వందే భారత్ బండిని చాలు చేస్తే ఆ కార్యం కోసం మన సిటీకి వచ్చి స్టేషన్ అంతా వీడియోలు గుంచిన ముచ్చట బయటకు వచ్చింది. ఇదే పని మీద వచ్చిందా ఈడ ఇంకెవరన్నా కలిసిందా అనే దాని మీద నజరేసిరు సీక్రెట్ పోలీసులు. ఇంతకు మేడం గురించి తెలుసు కదా, జ్యోతి మల్హోత్రా హర్యానాలో యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటా టూరిస్టు జాగాలు చూపిస్తుంటది. మన ఆర్మీ సీక్రెట్లు బోర్డర్ వీడియోలు పాకిస్తాన్ కు పంపిన కేసులో అరెస్ట్ అయ్యింది. అంతేకాదు పహల్గామ్ అటాక్ ముందు పహల్గామ్ కు కాశ్మీర్ కు పోయి వచ్చిందట. ఇక పాకిస్తాన్ కి అయితే పక్కూరుకు పోయినట్టే అప్ అండ్ డౌన్ చేసిందనుకో రాదుండ్రి నడమ. और ये अगर हम 0 लाइन क्रॉस करते हैं तो आ जाते हैं पाकिस्तान में. वेलकम टू పాకిస్తాన్. పక్క దేశంలో చూడవలసిన జాగాలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకుంటా తిరుగుడే తిరుగుడు. అయితే ఢిల్లీలో పాకిస్తాన్ ఆఫీస్ లో దావత్ కు జ్యోతి మేడాన్ని స్పెషల్ గెస్ట్ లెక్క పిలుచుకుపోయి కొందరితోటి దోస్తానం పెంచుకుంటే అందులో డానిష్ మెన్ తోటి అల్లం బెల్లం మాట్లాడుతోటి లొంగ తీసుకొని అలా దేశం సీక్రెట్ పోలీసులను పరిచయం చేసిండట. హీగేమున్నది ఆఫీస్ లో చుట్టూ తిరిగే తిప్పలు లేకుండా అల్కగా వీసా వచ్చింది. పాకిస్తాన్ లో చూడవలసిన జాగాలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకుంటా తిరుగుడే తిరుగుడు. పక్క దేశంలో ఏడుకోయినా మంచిగా మర్యాదలు చేసేదట. అగో రైలు పోతుంటే ఖుద్దు పోలీసే చాయ్ దేవట్టే. చాయ్ ఆ రही है थोड़ी सी कर लो. అయితే మన ఆర్మీ సీక్రెట్ తెలుసుకొని పక్క దేశానికి పంపుతున్నదని పోలీసులకు మతలబు అందితే ఎమ్మటి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే వరకు ఎన్నో బయట పడ్డాయి. ఈమె తోటి తిరిగా ఇంకో 6గురిని కూడా పట్టుకపోయిండ్రు. అట్లనే ఉత్తరప్రదేశ్ లో షాబాజ్ అనే వ్యాపారి బిజినెస్ పేరు మీద ఊకే పాకిస్తాన్ కు పోయి ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్తున్నాను అరెస్ట్ చేసిండ్రు. సెంట్లు బట్టలు సుగంధ ద్రవ్యాల దందా చేసుకుంటా పోరాలను టెర్రరిస్టులను చేస్తానికి ఆసరైతుండట. ఇంటి దొంగలు ఇంకెందరున్నారో గట్టిగా నజరేసి అందరినీ దొరకబట్టుండ్రి సాలరు. పక్క దేశం మీద అంత పాయిరం ఉంటే సప్పుడు కాకుండా ఆడికే పోయి ఉండేతానికి పుట్టిన దేశం మీద కుట్రలేంద్రా నాయన.